ఇప్పుడు కొత్త కేసు ఓపెన్ అయింది న్యాయవతి. అదేంటో నీకు తెలుసా? 40,00,000 వీడు మింగాడు కదా! దానికి ఇంకొక స్టోరీ మొదలయింది అని చెప్పేసి అనేసరికి, ఏం మాట్లాడుతున్నాడు వీడు? మళ్ళీ ఇంకో స్టోరీ మొదలవ్వడం ఏంట్రా? అని చెప్పేసి మనోజ్ అయితే ఏం తెలియనట్లుగా చూస్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే కొంచెం కంగారు పడిన అసలు ఏం ఆడుతున్నాడు బాలు అనేది అనుకునేసరికి ఇక మనోజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిపి వేరే దేశం వెళ్ళిపోయింది కదా, ఆవిడ దగ్గర మళ్ళీ తిరిగి 40,00,000 తీసుకున్నారు. ఇద్దరు కలిపి 40,00,000 వసూలు చేశారు అని అనేసరికి రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటండి మీరు అంటుంది? వీళ్ళు మళ్ళీ 40,00,000 వాళ్ళ దగ్గర తీసుకున్నారా? దానికి మీ దగ్గర ప్రూఫ్ ఏంటి అని అంటూ ఉంటుంది. ఇది ప్రూఫ్ వీళ్ళిద్దరు వాళ్ళ దగ్గర వసూలు చేసినట్లుగా నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు మళ్ళీ తోడు దొంగలు, ఇద్దరు ఒకరిని మించిన ఒకరు అని చెప్పేసి అనేసరికి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే బాలుకి ఎలాగని నోరు ఆపాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక పార్లలమ్మ కూడా సేమ్ అంతే అని చెప్పేసి వీడికన్నా 4 ఆకులు ఎక్కువే తిన్నది కానీ తక్కువ కాదు, బుద్ధిని వైపునవు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను కూడా ఇందులో పెట్టి బోన్లో పెట్టి నిలదీసేవాడిని అని అనేసరికి, నీ దగ్గర ప్రూఫ్ ఏంటి? మేమే ఇచ్చేస్తామని మమ్మల్ని ఎందుకు అన్ని విధాలుగా ఇది అంటున్నావు? నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని మాట్లాడుతున్నావు అని అనేసరికి, నీకు ప్రూఫ్లు కావాలి అంతే కదా, నేను నీకు ప్రూఫ్లే ఇస్తాను, నేను ప్రూఫ్లు లేకుండా ఆధారాలు లేకుండా అయితే మాట్లాడడం లేదు అని అనేసరికి రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏంటి సాక్ష్యం ఏంటి అని చెప్పేసి అనేసరికి, మీ మొగుడు ప్రేమించాడు కదా మాజీ లవరు, ఆ మాజీ లవర్ కల్పనే సాక్ష్యం చెప్పడానికి కూడా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి మనోజ్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇంకా నమ్మకం కలగలేదా మీకు అని బాలు చాలా గట్టిగా నిలదీసేసరికి, మీ ఇద్దరు 40,00,000 తీసుకొని ఏం చేశారు చెప్తారా చెప్పరా? లేదు అంటే అని చెప్పేసి బాలు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏ బాలు, నువ్వు నచ్చినట్లుగా మా మీద నిందలు వేస్తే ఊరుకోము నేను అని అనేసరికి, ఆపవమ్మ మళ్ళీ బుకాయిస్తున్నావు, ఆ 40,00,000 ఏం చేశారో అడుగుతుంటే చెప్పకుండా అని అనేసరికి, మనోజ్ అయితే వీడికి ఎలా తెలిసింది, వీడికి నిజం తెలిసిందంటే ఖచ్చితంగా మేము బుక్ అయ్యామని అని అనేసరికి, ఇప్పుడే ఈ క్షణమే ఆ అమ్మాయి వచ్చి మీకు నిజం చెప్తుంది, అప్పుడు ఓకేనా అని అనేసరికి రోహిణి అలా చూస్తూ ఉంటుంది. మనోజ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంట్రా బాలు మాట్లాడింది అని అనేసరికి, ఏంట్రా నీ కడుపులో ఏది దాగదు కదా, అమ్మాయిని తీసుకొచ్చి నిజం ఎలా నువ్వు నిరూపించగలవు అని ప్రభావతి అనేసరికి, ఆ అమ్మాయి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, బయట ఎక్కడో ఉంటే నేను ఎలా నిరూపించగలను, నాకు ఆ అమ్మాయి ఉంది, అంతా ఆ అమ్మాయి మీద నేను ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను కాబట్టి బయట పెడతాను ఇప్పుడు అని అనేసరికి, మనోజ్ రోహిణి అయితే ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు.